కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులు జరిపి నగలు ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకున్నారు. ది గోల్డెన్ దీప్ పేరుతో ఆపరేషన్ చేపట్టి ముగ్గురు దోపిడీ దొంగలను అరెస్టు చేశారు. పీఎంజే జ్యువెలరీలో కేజీ 650 గ్రాముల బంగారంతో పాటు 112 క్యారెట్ల వజ్రాభరణాలు నిందితులు చోరీ చేశారు. సుబోధ్ సింగ్ ఆధ్వర్యంలో 6 రాష్ట్రాల్లో ముఠా విస్తరించిందని సిపి గౌసాలం తెలిపారు. ఇక బంగారు నగల షాపులు, బ్యాంకులను టార్గెట్ చేశారని వెల్లడించారు. రఘునాథ్ కర్మకార్, రవీష్ కుమార్, రాధే మిశ్రా, సూర్యామణి కుమార్ దోపిడీలో పాల్గొన్నారని తెలిపారు. 5గురిలో 3గురిని అరెస్టు చేశామన్నారు. ఇంటర్వ్యూషన్ మనకి ఏం తెలిసింది అంటే ఈ గ్యాంగ్ లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బిహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. ముగ్గురు బిహార్ నుంచి వచ్చారు అండ్ ఇద్దరు బిహార్ ఆసన్సోల్ నుంచి వచ్చారు. దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్ గా మెయిన్ రోడ్స్ లో మన ఇమీడియట్ గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కి చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్ లో, ఆఫ్లైన్ మ్యాప్ లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్ లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్ గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్ గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్యాంగ్ కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే సుబోధ్ సింగ్ గ్యాంగ్ బీహార్ స్టేట్ లో మేజర్ గా చాలా ఆఫెన్స్ జరిగింది. ఆన్ ఇంటర్వ్యూషన్ మనకి ఏం తెలిసింది అంటే ఈ గ్యాంగ్ లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. టోటల్ 5 షూటర్స్ ఇనిషియలీ ఉన్నారు. 5 మెంబర్స్, 5 అఫెండర్స్ హూ కేమ్ ఇన్ ది షోరూమ్. దీంట్లో ఇద్దరు షూటర్స్ కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 మోర్ అక్యూజ్డ్ హూ హెస్ హెల్ప్డ్ దెమ్ ఇన్ అసిస్టింగ్ ది ఆఫెన్స్. అతను ఈ ఆఫెన్స్ లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు. దీనికోసం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ అయ్యాయి. సో దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్ రఘునాథ్ కర్మాకర్, ఆల్సో నోన్ as జగీరా సింగ్, రెసిడెంట్ ఆఫ్ ఆసన్సోల్, వెస్ట్ బెంగాల్ స్టేట్. he was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అంతే ఇంటర్వ్యూషన్ లో మెయిన్ ఈ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్ గా పూర్ణియా జైల్ బిహార్ లో షిఫ్ట్ అయ్యారు. సో హీ ఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. హీ క్లెయిమ్ టు బి అ కస్టమర్ అండ్ సమ్ జ్యువెలరీ గురించి అడిగారు. 5 minutes అక్కడ కూర్చున్నారు, 11 to 11:05. ఆ తర్వాత ఇంకా 3 లోపలికి వచ్చారు. ఆ మేనేజర్ వాళ్ళకి చూసి కొద్దిగా సస్పిషన్ అయింది, కానీ వాళ్ళకి అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి ద మేనేజర్ టోల్డ్ దెమ్ టు వెయిట్ నియర్ హాల్ ఓన్లీ. ఆ తర్వాత ఇంకా 2 వచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా 1 person వాజ్ వేరింగ్ మాస్క్. ఆ టోటల్ 5 members అయిన తర్వాత సడన్ గా వీళ్ళు అక్కడ ఉన్న గార్డ్ కి పట్టుకున్నారు. దెన్ పిస్టల్స్ చూపించి అందరికి థ్రెటన్ చేశారు. దెన్ 11:06 వీళ్ళకి డకాటీ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ అట్ 11:11 అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ దే డిసైడెడ్ టు కౌంటర్ ద అటాక్. అటాక్ కౌంటర్ టైంలో దే థాట్ దట్ ఇట్స్ అ డమ్మీ పిస్టల్, కానీ ఇది అని రియల్ పిస్టల్స్ కాబట్టి ఇన్ పానిక్ దే అండ్ టు సేవ్ దెమ్సెల్వ్స్ అఫెండర్స్ ఫైర్డ్ మల్టిపుల్ రౌండ్స్. మనకి 6 rounds అక్కడ దొరికినాయి అండ్ 4 victims కి గ్రీవియస్ ఇంజరీ అయింది. లక్కీలీ ఎవ్రీవన్ సర్వైవ్ అండ్ ఐ లైక్ టు మెన్షన్ దిస్ థింగ్. వాళ్ళు చాలా కరేజియస్, చాలా ధైర్యంగా పనిచేశారు. ఆ తర్వాత ఒకటి డిస్పోజల్ పార్టీ ఉంటాయి. పాత కేసెస్ లో ఇంతకుముందు అదర్ స్టేట్ పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఇట్ హెస్ బీన్ సీన్ ఒక థర్డ్ పార్టీ కూడా ఉంటాయి, డిస్పోజల్ పార్టీ. ఈ సెకండ్ పార్టీ మొత్తం గోల్డ్ జ్యువెలరీ తీసుకుని ఆ థర్డ్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి మోస్ట్లీ దిస్ గోల్డ్ జ్యువెలరీ ఇస్ మెల్టెడ్ అండ్ ఆ నేపాల్ రూట్ వైపు నేపాల్ పంపించి అక్కడ అమ్మేస్తారు. సో ఇట్లా వాళ్ళకి మోడస్ ఆపరెండి ఉంది. దీనికి సపోర్ట్ చేయడానికి ఇంకా మల్టిపల్ టీమ్స్ ఉంటాయి. ఒకటి అడ్వాన్స్ రెకీ టీమ్ కూడా ఉంటాయి. ఈ కేసులో ఉందా లేదా ఐఎమ్ నాట్ షూర్, స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. యాజ్ ఐ టోల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ గ్యాంగ్ లో మాస్టర్ మైండ్ ఉన్నారు, ఒకటి హ్యాండ్లర్ ఉంటారు. హ్యాండ్లర్ ద్వారా మొత్తం ఎన్క్రిప్టెడ్ ఇది కమ్యూనికేషన్ యాప్ లో కమ్యూనికేషన్ జరుగుతుంది. రెకీ టీమ్ ఉంటాయి, అడ్వాన్స్ రెకీ టీమ్.
ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ టీం రెకీ టీం ద్వారా చేసిన పనిలో ఎగ్జిక్యూషన్ టీం వచ్చి మొత్తం మళ్ళీ రెకీ చేస్తారు, రూట్ రెకీ చేస్తారు, లొకేషన్ రెకీ చేస్తారు, షెల్టర్ ప్లేస్ రెకీ చేస్తారు, అంతా సేఫ్ ఉందా లేదా. ఆ తర్వాత ఒకటి డిస్పోజల్ పార్టీ ఉంటాయి. పాత కేసెస్ లో ఇంతకుముందు అదర్ స్టేట్ పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్